మన పరోటా బండి అయితే తీసేసాం మామ. పిరిజాదిగూడలో అయితే పెట్టాం కదా మా నర్సరీ దగ్గర. ఆ పరోటా బండి అయితే మాత్రం తీసేయాల్సి వచ్చిందన్నమాట. ఈ పరోటా బండి వచ్చి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి అయితే చేసేవాళ్ళం మామ. కానీ దీంట్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రాబ్లమ్స్ అంటే ఏం కాదు, వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా జరిగేది. ఏ రోజు ఇదైతే మనకు లాస్ అయితే లేదు. ప్రతిరోజు కూడా మనం దీని నుంచి ఎంతో కొంత లాభం అయితే తీస్తూనే వచ్చాం. వ్యాపారం కూడా చాలా బాగా జరిగేది మామ. మీలో చాలామంది అయితే వచ్చే ఉన్నారు. వాళ్ళకైతే తెలుస్తుంది. వ్యాపారం అయితే మాత్రం చాలా బాగా జరిగేది అనమాట. కానీ ఇక్కడైతే సైట్ ఓనర్ అయితే ఒకటే పెట్టొద్దని చెప్పి అప్పుడే 2 మంత్స్ నుంచి గొడవ మనం పెట్టిన దగ్గర నుండి. అప్పటి నుండి ఏదో ఒక రకంగా అయితే మేనేజ్ చేసుకుంటూ అయితే వచ్చాం మామ. కానీ ఇప్పుడైతే మాత్రం అసలు పెట్టడానికి అయితే కుదరదని చెప్పి ఆయన ఒకటే గొడవ. అందుకని చెప్పి తీయాల్సి వచ్చిందన్నమాట. ఆ తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ 4 AM పరోటా అని చెప్పి నాగోల్ నుంచి కొత్తపేట రోడ్డు మామ. కొత్తపేటలోనే మళ్ళీ మనం 4 AM పరోటా అని చెప్పి పేరు మార్చి దీనికి పొద్దున్న 4 నుంచి నైట్ 10-12 వరకు అయితే మన దగ్గర పరోటా అయితే దొరుకుతుంది మామ. మా వాడైతే మళ్ళీ ఇక్కడైతే మొదలు పెట్టాడు పరోటా అయితే. సేమ్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే ఉంటుంది. మనకి అక్కడ ఉండేట్టే పరోటా కూడా చాలా బాగుంటుంది. అది కాకుండా చికెన్ పన్నీర్ అయితే దొరుకుతుంది మామ ఇక్కడ పరోటా. ఈ కొత్తపేట రోడ్లో కానీ ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి మామ. చికెన్ పరోటా దొరుకుతుంది, పన్నీర్ పరోటా దొరుకుతుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మందే మామ. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఇటు సైడ్ వెళ్తే మాత్రం. సరే మా ఉంటాం మరి, బాయ్.